హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతారెడ్డి. ఇప్పుడు మనం ఎండమూరి ఆఖరి పోరాటం అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 7వ భాగంలోకి ప్రవేశించాం. రచన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కథలోకి. ఆఖరిసారి హెచ్చరిస్తున్నాను, 5 నిమిషాల్లో పేషెంట్ చనిపోయినట్టు వార్త బయటకు రాకపోతే మీ కొడుకు పద్మాకర్ శవాన్ని అదే టేబుల్ మీద పోస్ట్ మార్టం చేస్తారు మీ డాక్టర్లు అని ఫోన్ పెట్టేసి మరో నెంబర్కి ఫోన్ చేశాడు పరమేశ్వరం. 5 నిమిషాల్లో A5 మరణించినట్టు ఆసుపత్రి నుంచి వార్త బయటకు రాకపోతే ఆ డాక్టర్ కొడుకుని అంటూ సూచనలు ఇచ్చాడు. అట్నుంచి ఏదో ప్రశ్న. అవును, అతని పేరు పద్మాకర్ అంటూ ఫోన్ పెట్టేస్తూ గుమ్మం దగ్గర నిలబడిన వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డాడు. ఎంతసేపటి నుంచి ఉన్నాడో తెలియదు కానీ గుమ్మం దగ్గర విహారీ ఉన్నాడు. అతడి ముఖం పాలిపోయి దిగ్భ్రమతో నిండి ఉంది. తను విన్న మాటలు నిజమా కాదా నమ్మలేనట్టు అతడి శరీరం కంపిస్తూ ఉంది. నాన్నా అన్నాడు వణికే స్వరంతో. నాన్న అన్న మాటకి అర్థమే మారిపోయినట్టుంది. ఆ సంబోధన మొత్తం బోధపడినట్టుంది, సర్వం తెలిసినట్టుంది. లాయర్ పరమేశ్వరం, ఢిల్లీ సుప్రీంకోర్ట్, ప్రవళిక మాటలు, స్వామి కుడిభుజం, మూలస్తంభం, పరమేశ్వరం, తన తండ్రి. ఏదో అనబోయి ఆగిపోయాడు. 5 నిమిషాలే టైం ఉంది. తన స్నేహితుడిని బ్రతికించుకోవడానికి శుష్క వాదనలకు సమయం లేదు. గాలిలా బయటకు దూసుకుపోయాడు. 4 నిమిషాల్లో అతడి వాహనం పద్మాకర్ ఇంటి ముందు కీచుమని శబ్దం చేస్తూ ఆగింది. లోపలికి పరిగెత్తాడు. పద్మాకర్ గదిలోకి వెళ్తుంటే నౌకర్ అన్నాడు, చిన్నబాబు గారు లేరు బాబు. ఇప్పుడే ఏదో ఫోన్ ఇస్తే బయటకు వెళ్ళారు. షాక్ తగిలినట్టు అయింది. పద్మాకర్ శత్రువుల ట్రాప్లోకి వెళ్ళిపోయాడు. ఎలా దీన్ని ఆపటం? క్షణాలు గడిచే కొద్దీ అతడి మనసులో భయం ఎక్కువ అవుతోంది. ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో తెలియదు. అతడు ఎటు వెళ్ళాడో తెలియదు. అన్యమనస్కంగా వచ్చి కారులో కూర్చుని ఒక గమ్యం లేకుండా పోనివ్వసాగాడు. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. చూస్తే ఆసుపత్రి ముందు ఉన్నాడు. పార్కింగ్ ప్లేస్లో కారు ఆఫ్ చేసి లోపలికి వెళ్ళాడు. లోపల వరండాలో ప్రవళిక నిలబడి థియేటర్లో నుంచి రాబోయే వార్త కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆపరేషన్ ప్రారంభమై అప్పటికే 3 గంటలు అయి ఉంటుంది. ఆమె కళ్ళు చుట్టూ పరిసరాలని పరిశీలిస్తున్నాయి. ఒక ముఖ్య సాక్ష్యాధారం లోపల ఉందని శత్రువులకు తెలుసు. వాళ్ళప్పుడే డాక్టర్ని హెచ్చరించారు. ఆమె ప్రమాదం గ్రహించి వెంటనే ఆసుపత్రికి వచ్చేసింది. డాక్టర్ తమ మాట వినలేదని వాళ్ళకు తెలిసిన మరుక్షణం అప్రూవర్ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. పోలీసుల సహాయం తీసుకోవటం ఆమెకిష్టం లేదు. విహారీ మాటలు ఆమె మనసులో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. ఈ సాక్షిని తమ దగ్గరే ఉంచి స్వామి ఆట కట్టించాలనుకుంటుంది. ఆమె ఆలోచనల్లో ఉండగానే విహారీ లోపలికి వచ్చాడు. ఆమె అతన్ని చూసి విస్మయంతో, అలా ఉన్నారే అని అడిగింది. అతడి సమాధానం చెప్పకుండా ఆమె ముఖంలోకి చూశాడు. అతడి మనసంతా అదోలాంటి కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. అది కృతజ్ఞత కూడా కాదు, దానికన్నా వేరే ఏదో. ఈమెకు తన తండ్రి ఎటువంటి వాడో తెలుసు. వాళ్ళ జీవితాలకు అతడెంతో ద్రోహం చేశాడు. అయినా తన ఆనందాన్ని పాడు చేయడం ఇష్టం లేక ఆ విషయం చెప్పలేదు. తన తండ్రి గురించి చెడుగా మాట్లాడలేదు. ఆమె మళ్ళీ ఏదో అడగబోతూ ఉండగా ఆపరేషన్ థియేటర్ పైన ఎర్ర లైట్ ఆరిపోయింది. డాక్టర్ దయానంద కృష్ణమూర్తి ముఖం తుడుచుకుంటూ బయటకొచ్చాడు. బయట నిలబడ్డ ఇద్దరి వైపు చూసి ఆపరేషన్ సజావుగా జరిగినట్టు తల ఊపాడు. వెనకే పేషెంట్ తాలూకు స్ట్రెచ్చర్ ఆపరేషన్ థియేటర్లోంచి బయటకు వస్తూ ఉంది. అర్జెంటుగా రమ్మని ఓ అమ్మాయి ఫోన్ చేస్తే పద్మాకర్ హడావిడిగా వచ్చేశాడే గాని అతడికి అక్కడెవరు కనబడలేరు. ఎవరో అమ్మాయి, తనకు కూడా సునాదమాల లాంటి అమ్మాయి ఎవరైనా ఫోన్ చేసిందేమోనని హడావిడిగా బయలుదేరాడు. పార్కు నిర్మానుష్యంగా ఉంది. మిట్ట మధ్యాహ్నం 12 కావస్తుంది. తననెవరో ఏడిపించారు అనుకుని అతడు తిరిగి బయలుదేరాడు. దూరంగా ఎవరో దసరా వేషంలో పుల్ డాన్స్ చేస్తున్నాడు. తనకు ఫోన్ చేసిన అమ్మాయి కంఠాన్ని ఇంతకుముందు ఎప్పుడైనా విన్నానా అని ఆలోచించసాగాడు. ఆలోచనలతోనే మోటార్ సైకిల్ వైపు నడవసాగాడు. మరొక పులి వేషగాడు గేటు దగ్గరున్నాడు.
విజయదశమి దగ్గర పడుతుందనుకున్నాడు, అంతే తప్ప దగ్గర పడుతున్న మృత్యువుని చూసుకోలేదు. ఇద్దరు ముగ్గురయ్యారు, ముగ్గురు నలుగురయ్యారు. వికృతంగా డాన్స్ చేస్తూ దగ్గరకు వచ్చారు. వాళ్ళ చేతుల్లో కత్తులున్నాయి. అప్పటికీ అతడికి అనుమానం రాలేదు. నవ్వుతూ జేబులోంచి పర్సు తీయబోయాడు. వెనక నుంచి ఎవరో కత్తితో పొడిచారు. మోచేతి దగ్గర గీరుకుపోయింది. చివాలున వెనక్కి తిరిగాడు. మళ్ళీ కత్తి ఎత్తాడు ఆ వ్యక్తి. పద్మాకర్ వాడిని వెనక్కి తోశాడు. ఈ లోపున పక్క నుంచి ఎవరో డొక్కల్లో పొడిచారు. రక్తం జివ్వున చిమ్మింది. తూలిపోయాడు. మరో పోటు. వాళ్ళు తన ప్రాణాలు తీయటానికి వచ్చారన్న సంగతి అర్థమైపోయింది. కారణమే తెలియదు. చాలా దారుణమైన, నిస్సహాయమైన పరిస్థితి. ఎవరు చంపుతున్నారో, ఎందుకు చంపుతున్నారో తెలియకపోవటం. పులి వేషగాళ్ళు మళ్ళీ చుట్టుముట్టారు. పద్మాకర్ తన శక్తినంతా చేతుల్లోకి తీసుకున్నాడు. మరణం ఎలాగూ ఖాయమని తెలిసిపోయింది. హఠాత్తుగా విజృంభించి ఒకటి చేతిలోంచి కత్తి లాక్కున్నాడు. అవతలివాడు దీన్ని ఊహించే లోపులో వాడి మెడ మీద పొడిచాడు. వాడి ఆర్తనాదం పార్కులో ప్రతిధ్వనించింది. ఈ లోపులో వెనక నుండి ఎవరో పద్మాకర్ని వెన్నులో మరోసారి పొడిచారు. ప్రాణాలు పోతున్నట్టు తెలిసిపోతుంది. పద్మాకర్ వెనుదిరిగి అదే ఊపులో రెండో వాడి గుండెల్లో కత్తి తిప్పాడు. పద్మాకర్తో సహా ఇద్దరు దుండగులు కూలిపోయారు. మిగతా వారు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల క్రితం ఇదే సీను నటించారు. ఇప్పుడు అదే నిజమైంది. విధి ఆడిన కాస్ట్లీ గేమ్లో పావుగా మారి వెలికిలా పడి ఉన్నాడు పద్మాకర్. ఒక్కొక్క ప్రాణమే పోతూ ఉంది. పైన ఆకాశం కనబడుతూ ఉంది. సూర్యకిరణాలు నిలువునా కళ్ళల్లోకి పడుతున్నాయి. కళ్ళు మూయటానికి ప్రయత్నించాడు. రెప్పలు సహకరించలేదు. ప్రాణం పోవడం అంటే ఏమిటో అర్థమవుతుంది అతనికి. దుఃఖం రాలేదు. విహారీ గుర్తొచ్చాడు. స్నేహం, నాటక సమాజాలు, బాల్యం, యవ్వనపు తొలి రోజులు అన్నీ గుర్తొచ్చాయి. ఎవరో రచయిత అన్నట్టు మరణం అంటే ఏమిటి? మనం తప్ప మిగతా ప్రపంచం అంతా ఉండడం. తననెవరు చంపారు, ఎందుకు చంపారో కూడా తెలీదు అతడికి. చిన్నప్పుడు చనిపోయిన తల్లి గుర్తొచ్చింది. పెంచి పెద్ద చేసిన తండ్రి గుర్తొచ్చాడు. ఆయన తనని చూస్తే బ్రతికించగలడా? అంత పెద్ద డాక్టర్ బ్రతికించలేడా? అయినా ఈ పార్కులో తన శరీరాన్ని ఎవరైనా ఎంతసేపటికి చూస్తారు? అప్పటికి ప్రాణం ఎంత దూరం పయనించి ఉంటుంది? తన తండ్రి కూడా వెనక్కి తీసుకురాలేనంత. తను స్వర్గానికి వెడతాడా, నరకానికా? ఇంకొద్ది క్షణాల్లో తెలుస్తుంది కదా. ఎందుకంత ఆతృత? అతనికి నవ్వొచ్చింది. నవ్వులోనే ప్రాణం పోయింది. వరండాలో నిలబడ్డ విహారీ డాక్టర్ కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళాడు. సాయంత్రానికి స్పృహ వస్తుంది, అయితే 2-3 రోజుల వరకు మాట్లాడించకపోవటం మంచిది అన్నాడు కృష్ణమూర్తి. అతను మన దగ్గరున్న విషయం సీక్రెట్గా ఉంచాలి డాక్టర్ అంది ప్రవల్లిక. డాక్టర్ తల ఊపాడు. ఈ లోపులో A5ని తీసుకొస్తున్న స్ట్రెచర్ వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఆ చూపులో సంతృప్తి ఉంది. ఎన్నో గంటలు కష్టపడిన చేతి వేళ్ల శ్రమ, నైపుణ్యం, మెదడు తాలూకు ఏకాగ్రత, వృత్తి పట్ల కృతజ్ఞత ఆ డాక్టర్ చూపులో ఉన్నాయి. కేవలం డాక్టర్లకే తెలుస్తుంది ఆ సంతృప్తి. స్ట్రెచర్ స్పెషల్ గది వైపు వెళ్తోంది. ఎదురుగా మరో స్ట్రెచర్ వస్తుంది. కృష్ణమూర్తి నుదుట ముడత పడింది. మళ్ళీ ఇంకో ఆపరేషన్ అవసరం లేదు అన్నట్టు ఆ స్ట్రెచర్ అతడి ముందు ఆగింది. మామూలుగా దానివైపు చూసిన కృష్ణమూర్తి వెంటనే నిలువెల్లా వణికిపోయాడు. చూస్తున్నది కళా నిజమా అన్న సందిగ్ధంలో క్షణంసేపు అయోమయంగా కనిపించాడు. ఆ తర్వాత దిక్కులు పిక్కటిల్లేలా బాబూ అని అరిచిన అరుపుని సంస్కారం కప్పేసింది. అరుపుని కప్పగలిగింది కానీ ప్రేమని ఆపలేకపోయింది. పోయిన ఒక్కగానొక్క కొడుకుని చేతుల్లోకి తీసుకొని హృదయ విదారకంగా రోధించసాగాడు. మిగతా స్టాఫ్ ప్రేక్షకుల్లా దూరం నుంచి సానుభూతితో చూడటం తప్ప ఓదార్చే సాహసం చేయలేకపోయారు. విహారీ స్తబ్దుడై నిలబడి ఉన్నాడు. ఆ తండ్రి పద్మాకర్ని ఎంతగా ప్రేమిస్తాడో అతనికి తెలుసు. ఒక్కగానొక్క కొడుకు, ఏదడిగితే అది కాదనకుండా పెంచాడు. భార్య పోయిన తర్వాత కొడుకే అతడికి ప్రపంచమయ్యాడు. వృత్తి, కొడుకు తప్ప డాక్టర్ దయానంద కృష్ణమూర్తికి ప్రపంచంలో మరేమీ లేవు. ఇప్పుడు వృత్తి కోసం కొడుకుని వదులుకోవాల్సి వచ్చింది.
విహారీ మనస్సంతా శూన్యత ఆవరించింది. పద్మాకర్ గొప్ప తెలివైనవాడు కాకపోవచ్చు, గొప్పగా చదువుకుని ఉండకపోవచ్చు, కానీ అతడి హృదయం కోమలం, నవ్వు అతడి ఆభరణం. అసలు బాధంటే ఏమిటో తెలియనట్టు నిష్కల్మషంగా నవ్వుతూ ఉండగలగటం ఎంతమందికి సాధ్యమవుతుంది? ఎంతో పెద్ద వేదాంతులకి, చాలా అదృష్టవంతులకి తప్ప మామూలు వారికి విలవదు. అతడికి ఏమిటి ప్రపంచం అనిపించింది. చనిపోయిన వినీల్ గుర్తొచ్చాడు. అప్పుడు వినీల్, ఇప్పుడు పద్మాకర్. పంజాబ్లో చనిపోతున్న అమాయక రైతులకి ప్రతీకలు. తమ తప్పు లేకుండా టెర్రరిస్టులు ఆడే ఆటలో బలి అయిన పావులు. అతడి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అచేతనమైన పద్మాకర్ని చూడబుద్ధి కాలేదు. ఇదంతా నీవల్లే అని తన స్నేహితుడు వేలెత్తి చూపుతున్నట్టు అనిపించింది. ప్రేమ అన్నది చివరి చూపులో ఉండదు, సంవత్సరీకం నాడు మాత్రమే గుర్తొచ్చేది కాదు. అతడు తన గుండెల్లో ఉంటాడు. తన కనుపాపల్లో ఉండే స్నేహితుడిని చూడటం కోసం స్ట్రెచర్ దగ్గరికి వెళ్ళటం దీనికి? ఒక రకమైన వేదాంతంతో కూడిన నిర్లిప్త భావం మనసంతా నిండిపోగా అతడు బయట వరండాలోకి వచ్చాడు. అక్కడ రైలింగ్ని ఆనుకొని నిలబడి ఉన్నది ప్రవళిక. ఆకతాయి కుర్రవాడు క్యాట్ బాల్తో కొడితే నెల రోజుల రెక్కలు రాని పక్షిపిల్ల నేలవాలిపోగా కొమ్మ మీద నుంచి దానివైపే జాలిగా చూస్తూ నిస్సహాయంగా కూర్చున్న జంట పక్షుల్లా ఉన్నారు వాళ్ళిద్దరూ. పత్ర తృణ సస్యాలు పెనుగాలికి కొట్టుకుపోగా క్రిందికి వ్రేలాడే వర్షమేఘంలా ఆత్మ విడిచిపోయిన శరీరం, వేదనతో బరువెక్కిన నిశ్శబ్దం, దుఃఖాశ్రువుల్ని జపమాల చేసుకుని తిప్పే ఋషిలాంటి కాలం. ఇదంతా నీ తండ్రే చేశాడు. హిస్టీరిక్గా నిశ్శబ్దం బ్రద్దలు చేస్తూ అరిచింది ప్రవళిక. అవును, ఇదంతా నువ్వు బాధపడతావని చెప్పలేదు విహారీ. నీ ఆనందం, మీ కుటుంబం సంతోషం పాడు చేయడానికి ఇష్టం లేకపోయింది. ఇప్పుడు నేను ఇదంతా దాచలేను. నా కుటుంబాన్ని సర్వనాశనం చేసింది, ఆ రోజు స్టేజ్ మీద పిస్టల్ మార్చి నిన్ను జైల్లోకి పంపాలనుకున్నది ది గ్రేట్ లాయర్ పరమేశ్వరం, నీ తండ్రి. నన్ను క్షమించు. నీకు ఈ విషయం తెలియకముందే నిన్ను రక్షించుకోగలను అనుకున్నాను. స్వామి అంతమైతే నీ తండ్రి నీకు మిగులుతాడనుకున్నాను. నేనెంత నిస్సహాయురాలినో నాకిప్పుడు అర్థమైంది. నన్ను చంపి మాఫియాకి చట్టబద్ధమైన రక్షణ కల్పించాలన్న ప్లాన్ చేస్తున్నది నీ తండ్రి. ఆవేశంగా చెప్తున్నదల్లా నాకు తెలుసు అని కామ్గా అన్న అతడి మాటలకి విస్తుపోయింది. అవును ప్రవళిక, అరగంట క్రితమే నా తండ్రి నిజస్వరూపం నేను చూశాను. పద్మాకర్ని చంపడానికి ప్లాన్ చేసింది అతడే. టెర్రరిస్టులు ఊరికే బెదిరించరని, చెప్పింది చేస్తారని అతడు నిరూపించాడు. నేను సిగ్గుపడుతున్నాను ప్రవళిక. ఇంతకాలం ఇంత తెలివైన వాడు నా తండ్రి అయినందుకు ఎంతో సంతోషించాను. ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. విహారీ ఇంటికొచ్చేసరికి తల్లి లేదు. పద్మాకర్ మరణం వర్ధనమ్మకి పిడుగుపాటులా తగిలింది. అతడిని స్వంత కొడుకులాగానే చూసుకుంది. నిజానికి విహారీది కాస్త రిజర్వ్డ్ టైప్ అయితే పద్మాకర్ దానికి పూర్తి వ్యతిరేకం. వంటింట్లో చేరి మూకుళ్ళో వేపుడు ముక్కలు తింటూ కబుర్లు చెప్పేటంత చనువు ఉంది. అటువంటి పద్మాకర్ మరణించాడని తెలియగానే ఆమె ఆసుపత్రికి బయలుదేరింది. ఇంట్లో పరమేశ్వరం ఒక్కడే వరండాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. జరిగిన ఈ ఘాతుకం తాలూకు ప్రభావం అతడి మీద ఏమీ లేదు. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ పరమేశ్వరం అన్న మాటలకు తల ఎత్తాడు. విహారీ తననే చూస్తూ కనిపించాడు. ఆవేశాన్ని బలవంతాన అణుచుకుంటున్నట్టు తోచాడు. కొడుకు భావం కాస్త అర్థమైంది, కాస్త కాలేదు. అదేం సంబోధన అన్నాడు. నువ్వు చేసిన పనికి నిన్ను ఒరేయ్ అని పిలవాలి నాన్న. పేరుతో పిలిచి గౌరవం ఇచ్చాను, సంతోషించు. ఓహో, ఇదే నాటకంలో డైలాగు? వెటకారంగా అన్నాడు. నాన్న పాత్రలో నువ్వు వాడుతున్న నాటకంలో క్లైమాక్స్ డైలాగ్. చాలా గొప్పగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో. నేను నీ తండ్రిని అన్న విషయం మర్చిపోకు. తల్లిదండ్రులందరూ సిగ్గుపడవలసిన మాట అన్నావు పరమేశ్వరం. తండ్రి అన్నది చాలా గౌరవమైన పదం.
ఒక డబ్బున్న అమ్మాయిని వలవేసి పట్టుకుని పెళ్లి చేసుకుని ఆమెను తల్లించేశావు. ఆస్తి రాదని తెలిసి ఆత్మహత్య చేసుకున్నట్టు నటించావు. నీ దారిన నువ్వు వెళ్ళిపోయావు. అటువంటి నీకు ఇప్పుడు తండ్రి అన్న పదం గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది? ఓ, నీకు చాలా విషయాలు తెలిసే, చాలా ఆలస్యంగా తెలిసే. అదే విచారం. ఎంత మురిసిపోయాను నాన్న నేను చూసుకొని. ఎప్పుడూ నిశ్శబ్దం తాండవించే ఈ ఇంటిలోకి ఒక అపురూపమైన వ్యక్తి ప్రవేశించాడనుకున్నాను. ఇన్నాళ్ళు ప్రాణంలో ప్రాణంగా పెంచిన అమ్మ కన్నా నిన్నెక్కువ అభిమానించాను. తెలివితేటలు మూర్తీభవించిన నువ్వు నా తండ్రివి అవడం అదృష్టం అనుకున్నాను. ప్రాణంలో ప్రాణంగా ఇన్నాళ్ళు బ్రతికిన స్నేహితుణ్ణి మింగేసే కొండ చిలువంత భయంకరమైనది నీ తెలివి అనుకోలేదు. నేను అనుకున్న దాన్ని సాధించడంలో ఏ బంధమూ నన్ను అడ్డుకోలేదు. నువ్వు అసలు మనిషివేనా నాన్న? అవును, మనిషినే. ఈ ప్రపంచంలో మనిషికి కావలసిన 6 ముఖ్యావసరాలేమిటో తెలుసా? 6 ముఖ్యావసరాలేమిటో తెలుసా? గాలి, నీరు, ఆహారం, డబ్బు, డబ్బు, డబ్బు. చివర చెప్పిన 3 అవసరాల కోసం మొదటి 3 వదిలేసుకోగలిగిన వాడే సిసలైన మనిషి. చిన్నప్పటి నుంచి నేను డబ్బు కోసమే బ్రతికాను. బీదతనం అంటే ఏమిటో తెలిస్తేనే డబ్బు విలువ తెలుస్తుంది. నేను చదివిన న్యాయశాస్త్రం నాకు డబ్బు అవసరాన్ని మరింత తెలియజెప్పింది. డబ్బు మీద తప్ప మరి దేని మీద నాకు ప్రేమ లేదు. నీ తల్లి ద్వారా డబ్బేమీ రాదని తెలిసింది. అందుకే ఆమె జీవితంలోంచి తప్పుకున్నాను. ఇప్పుడు ఏం చేయగలవు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? పరమేశ్వరం గొంతు ఆ గదిలో ప్రతిధ్వనించింది. విహారీ కూడా అంతే ఆవేశంగా మాట్లాడతాడనుకున్నాను. కానీ దానికి వ్యతిరేకంగా అతడు కామ్గా విహారీ కూడా అంతే ఆవేశంగా మాట్లాడతాడు అనుకున్నాడు పరమేశ్వరం. కానీ దానికి వ్యతిరేకంగా విహారీ కామ్గా నాన్న అనటంతో ఆశ్చర్యపోయాడు. విహారీ ముఖం నిర్మలంగా ఉంది. నాన్న, కెన్ ఐ ఆస్క్ యూ 3 క్వశ్చన్స్? మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగవచ్చునా? ఏమిటవి? ఇన్నాళ్ళు మీరేం చేశారో, ఎలా బ్రతికారో తెలియకుండా అమ్మ మిమ్మల్ని తన జీవితంలోకి ఎందుకు ఆహ్వానించింది? భర్తని కాబట్టి నిర్లక్ష్యంగా అన్నాడు. నేను అంతకాలం ఇల్లు పట్టకుండా తిరిగినా, బాధ్యత లేకుండా ప్రవర్తించినా ఎందుకు ప్రేమతో ఆదరించింది? కొడుకువి కాబట్టి. చివరి ప్రశ్న, స్వామికి మీకు ఏమిటి సంబంధం? ఆయన నా గాడ్ ఫాదర్. నేను బికారిగా ఉన్న రోజుల్లో నా తెలివితేటలు గుర్తించిన మొదటి వ్యక్తి. పరమపద సోపానంలో నన్ను పై అంతస్తుకి తీసుకెళ్లాడు. చట్టంతో తనకి నేను కల్పిస్తున్న రక్షణకు ప్రతిగా సమాజంలో నాకు స్థానం కల్పించాడు. నన్ను స్వంత తమ్ముడిలా చూసుకుంటూ వస్తున్నాడు. కానీ నీలాంటి స్వంత తమ్ముడే ఒకడు అక్కడ ఆసుపత్రిలో తన రహస్యాలు బయట పెడతాడేమో అన్న అనుమానం రాగానే మరో తమ్ముడి చేత అతన్ని చంపించడం ఎలా అని ఆలోచిస్తున్నాడు. చూసావా నాన్న, మన ఇంటికి ఆ ఇంటికి ఉన్న తేడా? ఈ ఇల్లు ప్రేమ ఆప్యాయతలు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు. ఆ ఇల్లు ఏ క్షణం కూలిపోతుందో తెలియని లక్క ఇల్లు. ఇక్కడ బంధాలకు పునాది ప్రేమ, అక్కడ మీ మధ్య బంధాలకు పునాది డబ్బు. ఇక్కడ తప్పు చేస్తే ప్రేమగా తిడతాం, అక్కడ తప్పు చేస్తే అడ్డు తొలగిస్తారు. ఈ ప్రేమ, మమత, ఆప్యాయత మనిషికి నైతిక ధర్మాన్ని, కట్టుబాట్లని బోధిస్తూ ఉంటాయి. అవే లేకపోతే ఈ పాటికి ప్రతివాడు ఒక తుపాకో కత్తో తీసుకుని డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకునేవాడు. భేష్ వెనక నుంచి వినిపించింది. స్వామి చప్పట్లు కొడుతూ మరోసారి భేష్ అన్నాడు. అతడు తమ ఇంట్లో ఉన్నాడని ఊహించని విహారీ క్షణం బిత్తరపోయినా వెంటనే తేరుకున్నాడు. అతడి కోపం ద్విగుణీకృతమైంది. ఈ లోపులో స్వామి అన్నాడు, పరమేశ్వరం, ఇన్ని తెలివితేటలున్న కొడుకుని కన్నందుకు చాలా సంతోషంగా ఉంది. పోతే మీవాడు ఇంకా చిన్న పిల్లాడిలా చిన్న మెదడుతో యువరక్తపు ఆవేశంతో ఆలోచిస్తున్నాడు. కొంచెం పాఠాలు చెప్పాలి అని విహారీ వైపు తిరిగి, నువ్వు నాది లక్క ఇల్లు అన్నావు కదూ, చాలా అజ్ఞానంతో కూడుకున్న మాట అది. నాది 4 స్తంభాల మీద నిర్మింపబడిన పటిష్టమైన భవనం.
ఈ దేశపు రాజ్యాంగమంత పటిష్టమైన భవనమది. ఎంత గట్టి భవనమైనా తెలివితేటలు అనే గుణపంతో తవ్వి పట్టుదల అనే డైనమైట్తో పేలిస్తే కూలిపోక తప్పదు. అదే జరిగిన మరుక్షణం నీ తల్లి నుదుటన కొత్తగా చేరిన బొట్టు చెరిగిపోతుంది. పట్టు చీరలా చుట్టుకున్న ఆనందం తొలగిపోయి వైధవ్యం మళ్ళీ మిగులుతుంది అంటూ నవ్వాడు. నువ్వు నీ ప్రయత్నాలు ప్రారంభించిన రోజున అలా తెలిసిన మరుక్షణం నీ తల్లికి తన భర్త ఎటువంటి వాడో తెలుస్తుంది. ఏం చేస్తుందావిడ? న్యాయం కోసం ధర్మం కోసం భర్తని వదిలేస్తుందా? కొడుకు పక్షాన నిలబడుతుందా? అసలు ఆవిడ గుండె ఆ షాక్కి తట్టుకోగలుగుతుందా? అయినా భర్త పోవడం వేరు, భర్త వదిలేయటం వేరు. సమాజంలో నీ తల్లి స్థానం దిగజారిపోతుంది. కలిసి నెల రోజులైనా కాకముందే భర్త ఎందుకు వదిలేశాడో అని అందరూ చెవులు కొరుక్కుంటారు. చూసావా విహారీ, నిన్నెంత ఇరుకున పెట్టాను? నన్ను లోయలోకి తోసినందుకు ఇది ప్రతిఫలం. ఇక నుంచి అనుక్షణం నిన్ను నరకయాతన పెడతాడు నీ తండ్రి. ఇదంతా భరించలేక ఏ క్షణమైతే నువ్వు నీ తండ్రి మీద తిరగబడి విజయం సాధిస్తావో ఆ క్షణం నీ తల్లి విధవరాలవుతుంది. నీ తల్లి బొట్టుని నువ్వే చెరిపేసిన వాడివి అవుతావు. భర్త చిన్నప్పుడే పోవడం వేరు, పోయాడు అనుకున్న భర్త తిరిగి దొరికాక నిజంగా ఇంకొకసారి పోవడం వేరు. చెప్పు, ఆవిడని నీ చేతులతో విధవరాల్ని చేస్తావా? ఏ పురాణాల్లోనూ ఏ శాస్త్రాల్లోనూ ఏ తల్లికి ఏ కొడుకు ఇవ్వని బొట్టు చెరపడం అనే బహుమతిని నువ్వు ఇస్తావా? అనంతానంత స్వామి అని పేరు పెట్టుకున్నందుకు శాస్త్రాల్ని పురాణాల్ని బాగా విశదీకరించా. నేను చెప్పేది కూడా విను. నా తండ్రిని నీ భవంతి పై అంతస్తులో బంధించా. కాళ్లను హోదా అనే అడ్రస్లోనూ, చేతుల్ని డబ్బు అనే సంఖ్యలతోనూ బిగించావు. నా తండ్రిని ఆ శృంఖలాల నుంచి తప్పించి ఆ అంతస్తులన్నీ దింపి ఒక మామూలు మనిషిగా నా తల్లికి అప్పగిస్తాను. ఏ పురాణాల్లోనూ ఏ శాస్త్రాల్లోనూ ఏ కొడుకు ఏ తల్లికి ఇవ్వని భర్త అనే బహుమతి నేనిస్తాను. స్వామి బిగ్గరగా నవ్వాడు. విహారీ, నా 4వ స్తంభం ఏదో ప్రవల్లికకి మాత్రమే చెప్పాను. ఇప్పుడు నీకు చెప్తాను విను. నా 4వ స్తంభం నువ్వు. నేనా? అవును, నీలాంటి సామాన్యుడు తన వీపు మీద మమ్మల్ని పెట్టుకుని మోస్తున్నాడు. మా తెలివికి లొంగిపోయి పన్నుల రూపంలో డబ్బులు ఇస్తూ మా సౌభాగ్యానికి సోపానాలు కడుతున్న అమాయకుడు. మా రాజకీయానికి పొంగిపోయి అదే స్వర్గం అనుకుని ఓట్లు వేస్తూ మాకు అధికారం కట్టబెడుతున్న దౌర్భాగ్యుడు. మేము చేస్తున్నదంతా న్యాయమని నమ్మినవాడు. వాడు పిరికివాడు, వాడు అజ్ఞాని, వాడు భయస్థుడు. అలాంటి ఆలోచనారహితుల నుంచి విడివడి కావాలంటే నువ్వు రా. ఈ భవంతిలో కావలసినన్ని సుఖాలున్నాయి, కోరినంత డబ్బు ఉంది. మనిషికి డబ్బు ఒకటే కాదు, చాలా కావాలి. ఆ చాలా కావాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బుతో పాటు నైతిక విలువలు కూడా కావాలి. తాతలు సంపాదించిన ఆస్తి ఖర్చు పెడుతూ రోడ్డు మీద డాన్సులు, స్టేజీ మీద నాటకాలు ఆడేవాడివి నువ్వు మాట్లాడుతున్నావా విలువల గురించి? తప్పో ఒప్పో ప్రాణాలు పణంగా పెట్టి మేము కష్టపడతాం, కష్టానికి ఫలితం అనుభవిస్తాం. అంతేగాని తిని కూర్చుని కబుర్లు చెప్పం. విహారీ తెల్లబోయాడు. స్వామి మాటలు బాణాల్లా గుండెల్లో తగిలాయి. ఇంతవరకు తను ఈ కోణంలో ఆలోచించలేదు. డ్రింక్ కలుపుతూ విప్లవం గురించి మాట్లాడేవారి కన్నా హీనుడతను. అది తట్టలేదు. విహారీ, నువ్వు అసలు విషయం మర్చిపోతున్నట్లున్నావు. వర్ధని ఆస్తికి కొడుగ్గా నీకన్నా భర్తగా నేను మొదటి హక్కుదారుణ్ణి. నువ్వు నాకు ఏమాత్రం వ్యతిరేకంగా పనిచేసినా ఈ ఆస్తిలో 1 పైసా అయినా ఖర్చు పెట్టే హక్కు నీకుండదు. విహారీ వినటం లేదు. అతడు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశాడు. పరమేశ్వరం చెప్పదలుచుకున్నది అర్థమైంది. అతడు తన తండ్రి వైపు, స్వామి వైపు చూసి స్థిరంగా అన్నాడు, నేను ఈ క్షణమే ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. అతడి గొంతులో ఒక నిశ్చయం తొంగి చూసింది. కోట లోపల ఉండి తిరగబడితే నమ్మక ద్రోహం అవుతుంది. కోట బయట నుంచి తిరగబడితే అది యుద్ధం అవుతుంది.
మీరన్నట్టు నేను చాలా సామాన్యుణ్ణి. ఈ దేశపు శక్తివంతమైన దుర్మార్గుణ్ణి ఎదుర్కొనే శక్తి కేవలం సామాన్యుడికే ఉంది తప్ప మరే అధికారులకి, బ్యూరోక్రాట్లకి లేదు. వెళ్ళబోతూ ఆగి విహారి ఇలా అన్నాడు. చూసావా స్వామి, 4 స్తంభాల పటిష్టమైన భవంతి అన్నావుగా. స్వార్థాన్ని, భద్రత పట్ల భయాన్ని, సుఖాన్ని వదులుకొని సామాన్యుడు తిరగబడితే ఎంత సులభంగా నీ మొదటి స్తంభం కూలిపోయిందో చూడు. ఇక 3 స్తంభాలే ఉన్నాయి. నీ బలాన్ని, రాజకీయాన్ని పడగొట్టి తెలివిని నా తల్లికి బహుమతిగా ఎలా అర్పిస్తానో చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. గోల్డెన్ ఐలాండ్లో స్వామి తాలూకు స్వంత హెలికాప్టర్ దిగింది. హెలీప్యాడ్ నుంచి కారు వరకు ఎర్రతివాచి, చుట్టూ పూల మొక్కలు, క్రమశిక్షణతో నిష్ణాతులైన సైనికులు వందనం చేస్తుండగా స్వామి దిగి కారులో ఎక్కి కూర్చున్నాడు. రోడ్డుకు ఇరువైపులా కొబ్బరి చెట్లు, మధ్యలో చక్కటి దారి. దాదాపు 10 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత అతడి కారు పెద్ద కాంపౌండ్లో ప్రవేశించింది. చుట్టూ బార్బుడ్ వైర్ ఫెన్సింగ్, గార్డులు, సుశిక్షితమైన ఆల్సేషియన్ కుక్కలు. అదో కొత్త రకం ప్రపంచంలా ఉంది. అశేషమైన ప్రజల అజ్ఞానాన్ని ధనంగా మార్చి కట్టినట్టు ఆ దీవి మధ్యలో విశాలమైన భవంతి, ఎత్తైన చెట్లు, మొత్తం పాల్రాయి. స్వామి ఠీవిగా ఎక్కుతూ ఉంటే బారులు తీర్చిన సైనికులు సెల్యూట్ చేశారు. అతడు దీవికి చేరుకున్న గంట లోపులో మరో 2 హెలికాప్టర్లు, 3 ఫ్రంట్స్ ఫోకర్సు వచ్చి దిగాయి. మొరాకో, ఈక్వెడార్ మొదలైన దేశాల నుంచి, కేప్ టౌన్, ప్రిటోరియా, బ్లూమ్ఫీల్డ్ మొదలైన నగరాల నుంచి ప్రతినిధులు వచ్చారు. భారతదేశపు పక్క శత్రుదేశాలు, ఒక అగ్రరాజ్యపు రహస్య ప్రతినిధుల సంగతి సరేసరి. దక్షిణాఫ్రికా సంగతి తెలియందే ఉంది. 2 కోట్లకు పైగా జనసంఖ్య ఉన్న దేశంలో కేవలం 37 లక్షల మందికే ఓటు హక్కు ఉన్న దౌర్భాగ్య దేశం. అటువంటి దేశ ప్రతినిధులు స్వామి లాంటి వారికి సాయపట్టంలో విచిత్రం లేదు. ఏషియా ఖండంలో భారతదేశపు ప్రాబల్యం తగ్గిస్తే కొన్ని దేశాలకు మంచిది, వారు పాల్గొన్నారు. కొంతమంది స్వార్థపూరిత వ్యక్తులు తమ లాభం కోసం పన్నే వ్యూహానికి మరో పేరు రాజనీతి. ఫిలిప్పీన్స్లో అయినా, ఫిజీ ద్వీపంలో అయినా, దక్షిణాఫ్రికాలో అయినా వీరు ఉపయోగించేది ఆ పేరే, రాజనీతి. మొట్టమొదటిసారి భారతదేశంలో ఆ రకమైన తిరుగుబాటు జరగడానికి పునాదులు తవ్వబడుతున్నాయి. స్వామి అండతో కేంద్ర మంత్రివర్గంలో నెంబర్ 2 అయిన సూర్యారావు చాప కింద నీరులా విజృంభిస్తున్నాడు. ఇప్పటికే రకరకాల తలనొప్పులతో సతమతమవుతున్న ప్రధానమంత్రి అతడిని తొలగిస్తే ఏ పరిణామాలు సంభవిస్తాయా అన్న సందిగ్ధంలో ఉన్నాడు. సూర్యారావు ఎంత ప్రమాదకరమైన వ్యక్తో ఇంకా పూర్తిగా బయటపడలేదు. దేశంలో స్వామికి కావలసిన పరిస్థితులు క్రమంగా అలుముకుంటున్న సమయంలో ఇక్కడ ఈ దీవిలో ఆ హాల్లో సమావేశం మొదలైంది. అదేమీ రహస్య సమావేశం కాదు. రోమన్ సంప్రదాయపు పద్ధతిలో అందమైన ఆడవాళ్లు వైన్ నింపుతున్నారు. ఒక మూల ఒక స్త్రీ తీగలతో చేయబడిన సంగాతి, సితార్ లాంటి వాద్య విశేషం. ఆ సంగాతిని వాయిస్తున్నది కొందరు పరిచారికలు తినుబండారాలు సర్దుతున్నారు. అతిథుల మాటలన్నీ వింటున్నారు. అదే అనుమానం ఎవరికో వచ్చినట్టుంది. మనం ఏదైనా మందిరం లోపల కూర్చుంటే బాగుంటుందేమో అని అడిగాడు. స్వామి నవ్వాడు. ఈ దీవే ఒక మందిరం. ఇక్కడ పురుగు కూడా అనుమతి లేకుండా బయటకు పోలేదు. నిజమే అయి ఉండొచ్చు. మామూలుగా అయితే ఇటువంటి మీటింగ్స్ అండర్ గ్రౌండ్స్లోనో, చీకటి కప్పిన గదుల్లోనో జరగాలి. ఏది ఏమైనా అక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చెట్ల నీడలు అద్దాల అవతల నుంచి అందంగా కదులుతున్నాయి. షాండ్లియర్ల కాంతి కెరటాలు ఆ హాల్లో పరుచుకుంటూ ఉంది. బాలీసులకు ఆనుకొని కూర్చుని ఉన్నారు వాళ్ళు. అగరొత్తుల పరిమళం ఆ హాలంతా పరుచుకుని ఉంది. ఆ వాతావరణంలో వాళ్ల భవిష్యత్ కార్యక్రమం గురించి చర్చించసాగారు. జపాన్ నుంచి వచ్చే షిప్లో మారణాయుధాలు ఎలా మార్పిడి జరగాలి, దేశంలోకి అవి ఎలా సరఫరా జరగాలి,
ఈపాటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో సర్దుకున్న సుశిక్షితులైన సైనికులు వివిధ పుణ్యక్షేత్రాలలో ఎలా అలజడి సృష్టించి హిందూ దేశపు మెజారిటీ మతస్థులని ఎలా రెచ్చగొట్టాలి, ఎన్ని రోజుల తర్వాత ప్రధానమంత్రి మీద సూర్యారావు తిరగబడాలి, ఎప్పుడు అనంతానంత స్వామి సర్వసైనికాధికారిగా మత సంరక్షకుడిగా దేశపు రక్షణ బాధ్యత స్వీకరించాలి, వెంటనే ఎప్పుడు ఈ రాజ్యాలన్నీ అతడిని రాజుగా గుర్తించాలి అన్న విషయం మీద చర్చలు జరిగి ప్రణాళికలు ఏర్పాటు చేయబడ్డాయి. దాదాపు అరగంట సమావేశం అయ్యాక వారు లంచ్కి లేచారు. అద్భుతమైన లంచ్ అది. ఫిలిప్పైన్స్కి ఇష్టమైన ఆస్పెరగస్ నుంచి బోర్నెంటోల వరకు 60 రకాల వంటకాలు. ఋతువులతో సంబంధం లేకుండా దొరుకుతాయి అన్న ప్రశ్న లేకుండా దాదాపు 20 మంది కన్యలు అధునాతనమైన బికినీలతో వడ్డన చేస్తూ ఉండగా ప్రతినిధులు భోజనం పూర్తి చేశారు. పెర్ఫ్యూమ్ కూల్డ్ గదుల్లో 2 గంటలు విశ్రమించాక తన దీవి చూపించాడు స్వామి. పైకి మామూలుగా కనిపించే ఆ దీవిలోని భవంతి అడుగున దాదాపు 10,000 అడుగుల హాలులు 5-6 ఉన్నాయి. ఫ్లెమింగ్ నవలల్లో మాదిరి పూర్తి వాటర్ ప్రూఫ్ గదుల్లో అగ్రరాజ్యాల అధునాతన పరికరాల్ని తలదన్నే ఆయుధాలు తయారు చేయబడుతున్నాయి. ఆ గదిలోని కొబ్బరికాయ లాంటి ఆకారంలో ఉన్న బాంబులు అతిథుల్ని ఆకర్షించాయి. ముందు వారు వాటిని కోకోనట్సే అనుకున్నారు, కానీ ఆ రంగంలో ప్రవేశం ఉన్నవారవటం వల్ల వెంటనే తేడా గుర్తుపట్టగలిగారు. మామూలు మనుషులకైతే అస్సలు తెలియదు. వారి అనుమానం గ్రహించినట్టు స్వామి అన్నాడు, న్యూక్లీ థెర్మో ఎక్స్ప్లోజివ్స్. దేవుడి ముందు పూజారి కొట్టగానే దాదాపు 1000 గజాల దూరంలో ఉన్న ప్రతి వస్తువు పేలి పొడిగా మారిపోతుంది. ఈ రకమైన విస్ఫోటనం ఇటీవలే కనుక్కోబడింది. దాదాపు 10 గ్రెనేడ్లకి సమానమైంది. నవ్వాడు. ఒకే రోజు 5-6 పవిత్ర దేవాలయాలు, దానికి ప్రతిగా తాజ్మహల్, దర్గా, మరోవైపు భక్రానంగల్, గోదావరి బ్యారేజ్. ఆ సంక్షోభాన్ని మీరే ఊహించండి. వాళ్ళు ముందుకు సాగారు. ఆ తర్వాత గదిలో దృశ్యం చూసి వారి ఒళ్ళు అప్రయత్నంగా జలధరించింది. అందులో వరుసగా బీరువాలున్నాయి. నలువైపులా అద్దాలు. లోపల ఏదో చిక్కటి ఆముదం లాంటి ద్రవం ఉంది. అది కాదు వారిని భయభ్రాంతుల్ని చేసింది. ఆ బీరువాలో సజీవ ప్రతిమల్లా శవాలున్నాయి. అచ్చంగా మనుషులు బోనుల్లో నిల్చున్నట్టే ఉన్నాయి. ఆ శవాల కళ్ళల్లో మాత్రం జీవం లేదు. నాకెదురు తిరిగిన ప్రముఖులు, నన్ను మోసం చేద్దామనుకున్న అనుచరులు అన్నాడు స్వామి. నా విజయానికి ప్రతీకలు. కొందరికి పువ్వుల్ని చూస్తే, కొందరికి చేపల్ని చూస్తే సంతృప్తి కలుగుతుంది. నేను ఈ బీరువాల్లో శవాల్ని చూస్తూ ఆనందిస్తూ ఉంటాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? శాడిజమా? ఎవరూ మాట్లాడలేదు. ఆ దృశ్యం కలిగించిన షాక్ నుంచి ఇంకా వారు తేరుకోలేదు. ముందుకు నడిచారు. కొన్ని బీరువాలు ఖాళీగా ఉన్నాయి. ఇంకా వాటిని నింపలేదు. అయితే కొత్తగా చేయించినట్టున్న ఒక బీరువా మాత్రం వారిని ఆకర్షించింది. ఇదేమిటి, మిగతా వాటికన్నా ఇది వెడల్పుగా ఉంది అని ఎవరో అడిగారు. స్వామి మళ్ళీ నవ్వాడు. మా హిందూ ధర్మం ప్రకారం కొన్ని ప్రదేశాల్లో భర్తతో పాటు భార్యను కూడా చితిలో కాలుస్తారు. నేను కాస్త ముందుకెళ్ళి ప్రేయసీ ప్రియుల్ని కూడా మరణానంతరం ఒకే చోట ఉంచడం కోసం ఇది స్పెషల్గా తయారు చేయించాను. ఇంకో 2-3 రోజుల్లో ఆ శవాలు వస్తాయి ఇక్కడికి. ఎవరా ప్రియుడు? నికుంజ్ విహారీ అని. రాత్రి 1 గంట కావస్తుండగా అకస్మాత్తుగా మెలకువ వచ్చింది విహారికి. కొద్దిసేపు పాటు తనెక్కడున్నాడో అర్థం కాలేదు. తల తిప్పి చూస్తే ప్రక్కనే సునాదమాల పాత పత్రికలతో విసురుతూ కనిపించింది. అతడు చప్పున లేచి కూర్చుని, ఏంటిది మాల అని అడిగాడు. ఆమె నవ్వింది. మీకు ఫ్యాన్ బాగా అలవాటు అనుకుంటాను. చాలాసేపటి నుంచి అటు ఇటు కదులుతున్నారు. ఇటు పడుకుంటే ఇటో దోమ చాప మీద
చెంప మీద వాలుతోంది. అటు పడుకుంటే అటో దోమ బొగ్గని ముద్దు పెట్టుకుంటూ ఉంది. అందుకని దోమనైనా కాకపోతిని ప్రియుని బుగ్గను కొరకగా అని పాడుకుంటూ ఊపుతున్నావా విసనకర్ర? చాలే అంటూ ఆమె చేతిలో పుస్తకం లాక్కొని లేచి కూర్చున్నాడు. ఇప్పటికే ఇలా మీ దగ్గరకు వచ్చేసినందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాను. అంత మాట అనకండి. నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది. అంతలో బయట పెద్ద శబ్దం వినిపించింది. ఏంటది అని అడిగాడు. వర్షం వచ్చినప్పుడు మా ఇంటి బంగాళా పెంకులు చేసే శబ్దం. మళ్ళీ నవ్వింది. చెప్పండి, ఎందుకు గిల్టీగా ఉంది? ఒక పెద్ద ఆస్తికి వారసుడిగా నిన్ను ప్రేమించాను. ఇప్పుడు ఏమీ లేని బికారిగా నీ ఇంట్లోనే ఉంటున్నాను. ఆమె ముఖంలో నవ్వు మాయమైంది. సాలోచనగా అంది. అలా అనకండి. నాకు ఇలాగే చాలా బాగుంది. నేను మీకు విషయం చెప్పనా? అందరూ నన్ను భయస్థురాలు, పిరికి అనుకుంటారు, కానీ నేను అలాంటి బలహీనతలు ఉన్నదాన్ని కాదు. ప్రేమన్నా మగవారన్నా నాకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ప్రేమ అన్నది ఒకరి పట్ల జీవితంలో ఒకే ఒకసారి ఏర్పడే అత్యంత అపురూపమైన అనుభవం అని నా నమ్మకం. నేనొక్కరికే, నా ప్రేమ ఒక్కరికే అని నేను అనుకుంటూ ఉంటాను. మీరు మా బామ్మతో నవ్వుతూ మాట్లాడినా నాకు ఏడుపు వస్తుంది. దయచేసి నా అభిప్రాయాలు విని నవ్వుకోకండి. నేను లేనప్పుడు కూడా మీరు నవ్వుతూ ఉండగలరన్న ఆలోచన కూడా నన్ను బాధ పెడుతుంది. ప్రేమకు సంబంధించినంత వరకు నేనంత స్వార్థపరురాల్ని. అంత బలంగా లేకపోతే అది ప్రేమ కాదు అని నా ఉద్దేశం. విహారీ ఆమె వైపు విభ్రముడై చూశాడు. ఒక గొప్ప చిత్రాన్ని చూస్తున్నట్లు అనిపించింది అతడికి. ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, నేను అదృష్టవంతుణ్ణి అని మాత్రం అనగలిగాడు. అంతలో ఒక చుక్క అతడి ఒంటి మీద పడింది. ఇద్దరూ తల ఎత్తి చూశారు. మీరు అక్కడి నుంచి లేవాలి అంది మాల. వర్షం వస్తే అక్కడ కురుస్తుంది అంటూ లోపలికి వెళ్ళి ఒక గిన్నె తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఇద్దరూ పక్కగా జరిగి నిలబడ్డారు. అక్కడ కూడా కురవటం మొదలైంది. వర్షం తగ్గే వరకు మనం ఇలా ఈ గదిలో ఇటు అటు చదరంగం ఆడుకోవాల్సిందే. మరో బాల్చి తీసుకొచ్చి అక్కడ పెడుతూ అంది. విహారికి ఇదంతా గమ్మత్తుగా ఉంది. ముఖంలో మారే భావాల్ని గమనిస్తూ, హాయిగా ఎయిర్ కండిషన్ గదిలో పడుకోవాల్సిన వాళ్ళు ఇలా నీటి మధ్య పడవలా తిరుగుతున్నారు. బామ్మ ఉంటే నన్ను తిట్టేది. ఎందుకు? మిమ్మల్ని ఇలా తడుపుతున్నందుకు. అప్పటికి వాళ్ళు గదిలో ఒక మూలకు చేరుకున్నారు. గది నిండా తప్పెలాలు, బాల్చీలు, గిన్నెలు. ఆమె సామీప్యం, ఇంట్లో కురుస్తున్న వర్షం అతడికి ఎంతో థ్రిల్లింగ్గా ఉన్నాయి. ఈ మూల కూడా కురిస్తే ఎక్కడికి వెళ్తాం అని అడిగాడు పైకి చూస్తూ. బయట వర్షంలోకి. మీ బామ్మ తిడుతుందేమో. ఆ రోజు స్టేజ్ మీద నా మీద దూలం పడకుండా ఆపు చేశారు. ఈరోజు మీ మీద నీటి చుక్క పడకుండా ఆపు చేయలేనా? అతడు అమితాశ్చర్యంతో, కొంపదీసి బోర్లా పడుకుంటావా అని అడిగాడు. పైకి నెమ్మదిగా కనపడే అమ్మాయిలు విజృంభిస్తే తుఫాన్లవుతారని అతనెక్కడో చదివాడు. ఆమె నవ్వు ఆపుకుంటూ, అది కాదు, బయట కప్పుతానులేండి అంది. ఎందుకో తెలీదు, అతనికి సడన్గా ప్రవళిక గుర్తుకొచ్చింది. ఏం చేస్తూ ఉంటుందామే? బహుశా స్వామిని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. తనేమో ఇక్కడ కర్తవ్యం మర్చిపోయి ఇలా రొమాంటిక్ మూడ్లో. ఏమిటి అలా అయిపోయారు? చాలా దుర్భేద్యమైన కోట అది. ఏ మార్గం నుంచి లోపలికి ప్రవేశించాలా అని ఆలోచిస్తున్నాను. సూర్యారావు, రామ్లాల్, పరమేశ్వరం చాలా పెద్ద పెద్ద వాళ్ళు కాపలా కాస్తున్నారు దాన్ని. మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. అతడు మాట్లాడలేదు. వర్షం చప్పుడు వింటూ ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. దాన్ని భంగపరుస్తూ ఆమె అంది, సూర్యారావు అంటే మినిస్టర్ సూర్యారావేగా? అవును. ఏం లేదు, ఆయన కూతురు మా కాలేజే. అతడు తిరిగి ఆలోచనల్లో మునిగిపోయాడు. మరో 2 నిమిషాలు గడిచాయి.
ఒక చిన్న మెరుపు ఆకాశంలో, అలాగే అతడి మెదడులో. అది తట్టగానే అతడు నిటారుగా అయ్యాడు. ఆమె అతడి వైపే చూస్తూ ఉంది. మాలా, ఆ అమ్మాయిని నువ్వు నాకు చూపించగలవా అని అడిగాడు. ఇందిరాగాంధీ మహిళా కళాశాల నుంచి అమ్మాయిలు గుంపులు గుంపులుగా బయటకు వస్తున్నారు. అందులో ఒక అమ్మాయి కాస్త విడిగా వస్తుంది. విహారీ కారు దిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు. మేడం, మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడే ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి బిత్తరపోయింది. భయం కొట్టొచ్చినట్లు కనబడింది. ఆందోళనగా ఎక్కడున్నారు అని అడిగింది. ఆసుపత్రిలో, మీరు అర్జెంటుగా రావాలి. ఇద్దరూ కారు ఎక్కారు. కారు కదిలింది. ఎక్కడ, ఏ ఆసుపత్రిలో అని అడిగింది. సారీ మేడం, యు ఆర్ బీయింగ్ కిడ్నాప్డ్ తాపీగా అన్నాడు. ఆమె ఉలిక్కిపడింది. చేతులు వణకడం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆమె దిగడానికి వీల్లేకుండా కారు వేగం హెచ్చించాడు. 2-3 నిమిషాలు మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా డ్రైవ్ చేసి ఆమె వైపు చూశాడు. రక్తం లేనట్లు ఆమె ముఖం పాలిపోయింది. అతి కష్టం మీద ఏడుపు ఆపు చేసుకుంటున్నట్లు కనిపించింది. అతడికి జాలేసింది. ఆమెతో సంభాషణ ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. మిమ్మల్ని చెల్లి అని పిలవవచ్చునా అని అడిగాడు. ఆమె ఉలిక్కిపడి అయోమయంగా చూసింది. అతడు స్నేహపురస్సరంగా నవ్వాడు. ఆమె ఇంకా అలానే చూస్తూ ఉంది. నా పేరు విహారీ, నికుంజ్ విహారీ అన్నాడు. నేను కిడ్నాపర్ని కాను. ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ ఎవ్వరూ తమ పేరు చెప్పరు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఇంకా బెదురు నుంచి బయటపడలేదు. ఈ లోపల అతడి కంఠం మంద్ర స్థాయిలో వినిపించసాగింది. ప్రతి వాళ్ళు విప్లవం గురించి, నైతిక విలువల గురించి మాట్లాడతారు. అది తమ నుంచే ప్రారంభం కావాలనుకోరు. రాత్రిళ్ళు రిహార్సల్స్ అయ్యాక బార్లో గొంతుదాకా మందు కొట్టి సమాజం గురించి మాట్లాడిన మావాళ్ళు ఇంటికి వెళ్ళటానికి రిక్షావాడితో 20 పైసల కోసం అరగంట వాదించడం నేను స్వయంగా చూశాను. అదే అడిగితే కష్టపడి సంపాదించిన డబ్బు బ్రదర్స్ అనడం కూడా నేను ఎరుగుదును. ఎందుకు? మీ కాలేజీలోనే లంచగొండితనం రూపుమాపటం ఎలా అన్న టాపిక్ని వక్తృత్వ పోటీల్లో పెట్టండి. సగం మందికి పైగా స్టూడెంట్స్ లంచగొండులను పట్టుకొని బుద్ధి వచ్చేలా శిక్షించాలి, మళ్ళీ ఆ పని చేయకుండా పాఠం చెప్పాలి, వీలైతే ఉరిశిక్ష కూడా విధించాలి అని ఆవేశంగా మాట్లాడతారు. అందులో చాలామంది ప్రభుత్వోద్యోగుల సంతానమే. వారికి నిజంగా తెలీదా? తమ ఇంటికి వచ్చే ప్రజెంటేషన్స్ తమ తండ్రులు సంపాదించే ఆస్తులు వెనకదారి గుండా వచ్చినవే అని. అయినా ఆ సోఫాలని, ఆ ఫ్రిడ్జ్డేర్లని అనుభవిస్తూ ఉంటారు. ఎవరైనా దీని గురించి అడిగితే, మొత్తం ప్రపంచమే అలా ఉంది, మా నాన్నగారు మాత్రం మడిగట్టు కూర్చుంటే సరిపోయిందా అంటారు. ఈ వాదన ఎంతవరకు నిజమో నాకు తెలియదు. బహుశా వ్యవస్థ మొత్తం కరప్ట్ అయిపోయినప్పుడు లంచం ఇవ్వడం కూడా మనిషి దినచర్యలో భాగంగా అయిపోయి ఉండొచ్చు. అందుకే ఎవ్వరూ తిరగబట్టడం లేదేమో. కానీ కేవలం ఒకే ఒక్క మనిషికి ఈ రకమైన అరాచకం అంతులేని నష్టం కలగజేస్తే అప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడు? 10 మందికి చెప్పి అందరినీ సమకూర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరూ తనతో రాకపోతే ఏమాత్రం పౌరుషం ఉన్నవాడైనా ప్రాణాలకు తెగించి ఒక్కడే తిరగబడతాడు. ప్రస్తుతం నేను చేస్తున్న పని అదే. అతను ఇంతసేపు ఇంత నెమ్మదిగా స్ఫుటంగా మాట్లాడటం ఆమెకు ధైర్యాన్నిచ్చింది. ఏదో దురుద్దేశంతో అతడు తనని కిడ్నాప్ చేసినట్లు అనిపించలేదు. పైగా అతడిలో విలనీ కన్నా కళ్ళల్లో పట్టుదల కనిపిస్తోంది. దాంతో ఆమెలో భయం పోయి ఆ స్థానే కుతూహలం చోటు చేసుకుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అని అడిగింది. మొన్న కొంతకాలం క్రితం అమాయకుడైన ఒక చిన్న కుర్రవాణ్ణి, అభం శుభం తెలియని పసివాణ్ణి చంపి అసెంబ్లీ ముందు పడేశారు, గుర్తుందా? పేపర్లో చూశాను. అలా చంపిన వాడి మీద మీ ఉద్దేశం ఏమిటి? ఆ కిరాతకుల్ని పట్టుకుని బుద్ధి వచ్చేలా శిక్షించాలి. మళ్ళీ ఆ పని చేయకుండా బుద్ధి చెప్పాలి, ఉరిశిక్ష విధించాలి. విహారి నవ్వాడు. సరిగ్గా 2 నిమిషాల క్రితం నేనన్న మాటలే మీరు అంటున్నారు. నేను మామూలుగా అంటం లేదు, మనస్ఫూర్తిగా అంటున్నాను. వాళ్ళు మీ దగ్గర వాళ్ళైతే? ఎవరైనా సరే, స్వరం హెచ్చించి అంది. అతడు తాపీగా, మీ తండ్రే అయితే
అన్నాడు. ఆమె పిడుగుపడ్డట్టు చూసింది. ఏమన్నారు? ఆ పిల్లవాడు చనిపోవటానికి కారణం మీ తండ్రే అయితే అని అడుగుతున్నాను. ఆమె అతడి వైపు అనుమానంగా చూసింది. మీరు నేనెవరని అనుకుంటున్నారో? నేను మినిస్టర్ సూర్యారావు గారి అమ్మాయిని. చీఫ్ మినిస్టర్ అవటానికి మీ తండ్రి ఆడిన నాటకమే ఇదంతా మిస్ వరలక్ష్మి. రాష్ట్రంలో అది కుదరకపోవటంతో సెంటర్లో మినిస్టర్ అయ్యాడు. నో, నేను నమ్మను అని అరిచింది. ఇదంతా నేను మీకు చెప్పనవసరం లేదు. మామూలుగా 1-2 రోజులు మిమ్మల్ని కిడ్నాప్ చేసి నా పని నేను పూర్తి కావించవచ్చు. కానీ మీకు ఈ విషయం అంతా చెప్పటంలో నా ఉద్దేశం మిమ్మల్ని మాలో కలుపుకోవాలని. వయస్సు పెరిగే కొద్దీ వ్యామోహం పెరుగుతుంది, స్వార్థం హెచ్చుతుంది. యువతలో ఆ రెండూ ఉండవు. కాబట్టే దేశాన్ని బాగు చేయాలన్నా పాడు చేయాలన్నా అది యువత వల్లే సాధ్యం అంటారు అనుభవజ్ఞులు. మీ తండ్రి గురించి చెప్పాలంటే చాలా ఉంది. అంతటి దుర్మార్గుడు, క్రూరుడు మరొకరు ఉంటారని నేను అనుకోను. అయితే అతడు స్వయంగా మర్డర్లు చేయడు. పదవి కోసం ఏమైనా చేస్తాడు. సిసలైన రాజకీయ నాయకుడు అంటూ స్వామి పిల్లల్ని కిడ్నాప్ చేయడం నుంచి తమని చంపే ప్రయత్నం వరకు అంతా చెప్పాడు. అసెంబ్లీ ముందు పిల్లవాడిని పడేయడం గురించి కూడా చెప్పాడు. ఆమె పెదవులు వణుకుతున్నాయి. అది ఆవేశమో తెలియదు, ఉద్విగ్నతో తెలియదు. ఇదంతా నిజమా? నేను నమ్మలేను అంది. పోలీసుల్లాగా మీరు కూడా సాక్ష్యాలు అడిగితే నేనేం చెప్పలేను. నిరూపించలేని నిజాలివే. కానీ మీ మనస్సాక్షికి నిజం తెలియాలంటే నేను చెప్పినట్లు చేయండి అంటూ ఆమెకు వివరించాడు. 5 నిమిషాల తర్వాత ఆమె ఢిల్లీకి ఫోన్ చేసింది. అతను పక్కనే ఉన్నాడు. నాన్న? ఓ, నువ్వా తల్లి? ఎలా ఉన్నావు? ఏమిటి విశేషాలు? ఎక్కడి నుంచి చేస్తున్నావు? ఇంటి దగ్గర నుంచేనా? ప్రశ్నల వర్షం కురిపించాడు. సూర్యారావుకి కూతురంటే వల్లమాలిన ప్రేమ. ఇంటి దగ్గర నుంచే నాన్న. బాగా చదువుతున్నావా? చదువుతున్నాను నాన్న. ఏమిటి? నిన్న అనంత స్వామి దర్శనానికి వెళ్ళాను. ఎందుకు? ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళాను. నన్ను ఆయన గుర్తుపట్టాడు. సూర్యారావు కూతురివి కదా అంటూ పలకరించాడు అని ఆగింది. తర్వాత మళ్ళీ నెమ్మదిగా నాన్న అంది. ఏంటమ్మా, ఏదో అడుగుదాం అనుకుంటున్నట్టున్నావు? మీ నాన్నకి మంత్రి పదవి నేనే ఇప్పించానన్నారు ఆయన అని పూర్తి చేసింది. అట్నుంచి సూర్యారావు నవ్వాడు. అననే ఆయన గురువు లాంటివాడు. ఆయన ప్రసాదమే అనుకో ఇది. అతడి మాటలు పూర్తి కాలేదు. యజ్ఞంలో బలి ఇచ్చినట్లు మీ నాన్న పదవికి పసిపిల్లాడిని బలి ఇవ్వవలసి వచ్చింది అని కూడా నవ్వాడు నాన్న. అటు సూర్యారావు ముఖంలో నవ్వు మాయమైంది. ఇరిటేషన్ నిండిన కంఠంతో వాడి మొహం అన్నాడు. ఆమె నెమ్మదిగా నిజమా నాన్న అని అడిగింది. లేదమ్మా, ఎవడో కుర్రవాడు అసెంబ్లీ ముందు చస్తే అది నా మంత్రి పదవి కోసం అని ఎలా అంటాడు? నేను కనుక్కుంటాలే. యజ్ఞంలో కుర్రవాడి బలి అని నేను అన్నప్పుడు ఆ కుర్రవాడు అసెంబ్లీ ముందు చనిపోయినవాడే అని నేను చెప్పకుండానే నీకెలా తెలిసింది నాన్న అని అడగాలనుకుంది. అడగలేదు. అర్థమైపోయింది. ఒక్కసారిగా 1000 లంఘనాలు చేసినట్టు నిస్సత్తువుగా నెమ్మదిగా ఫోన్ పెట్టేసింది. విహారితో పాటు వెళ్ళి కారులో కూర్చుంది. ఇప్పుడు చెప్పండి, అలాంటి దుర్మార్గుడిని ఖండాలుగా చీల్చినా పాపం ఉందా? ఆమె మాట్లాడలేదు. మామూలుగా కిడ్నాప్ చేసి నా పనులు చేసుకోగలను, కానీ ముందే చెప్పినట్టు యువత మీద నా నమ్మకాన్ని పెంచుకోవడం కోసం ఇదంతా చేశాను. చెప్పు, నువ్వు నాతో కలుస్తావా? ఆమె వెంటనే జవాబు చెప్పకుండా ఆగి నేనేం చెయ్యాలి అని అడిగింది. ఏమీ చేయనవసరం లేదు. వేగంగా తిరిగే మోసపు చక్రం ఇది. అనంతానంద స్వామి అనంతమైన వేగంతో దీన్ని తిప్పుతున్నాడు. ఈ చక్రంలో ఆకులు నీ తండ్రి, నా తండ్రి, ఇంకా కొందరున్నారు. ఈ చక్రాన్ని ఆపు చేయాలనుకున్నాను. అంత వేగంగా తిరిగే చక్రం ఒక్కసారి ఆగిపోతే ఆ ఊపుకి ఎన్నో ఆకులు రాలిపోవచ్చు. నా తండ్రిని రక్షించుకోవడం కోసం నీ తండ్రిని బలిపెట్టవలసి వస్తే ఆ తర్వాత నాకు బాధ కలగకుండా ఉండడం కోసం నీకు ఇదంతా ముందే చెప్పేశాను. నీ మూలాన్నే ఇదంతా జరగబోతూ ఉంది. అందువల్ల నీకు చెప్పవలసిన నైతికమైన బాధ్యత కూడా నా మీద ఉన్నదని భావిస్తున్నాను అంటూ కారు స్టార్ట్ చేశాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? సిబిఐ డిప్యూటీ చీఫ్ ప్రవల్లిక ఇంటికి.
సూర్యారావుకి చాలా కోపం వచ్చింది. స్వామి లాంటివాడు అంత బాధ్యతారహితంగా ఎలా ప్రవర్తించాడు అని అనుకున్నాడు. పిఏకి చెప్పి స్వామికి కనెక్షన్ ఇవ్వమన్నాడు. 5 నిమిషాల్లో ఎస్టీడీ వచ్చింది. స్వామి లేరు అని అట్నుంచి వినిపించింది. ఎవరు మాట్లాడుతున్నది? రామ్లాల్. స్వామిని వెంటనే నాతో మాట్లాడమను. అలాగే. అసలు ఆయనకేమైనా బుద్ధి ఉందా? చిన్నపిల్లలతో అలా మాట్లాడతాడా? ఏం మాట్లాడాడు అని అడగలేదు రామ్లాల్. సరే, అది కూడా చెప్తాను అన్నాడు క్లుప్తంగా. సూర్యారావు నాలుక ఖర్చుకొని వద్దులే అన్నాడు. అలాగే. రామ్లాల్ ఫోన్ పెట్టేశాడు. సూర్యారావు మీటింగ్కి బయలుదేరాడు. ఈ సంభాషణ జరుగుతున్న సమయానికి విహారీ విమానంలో ఢిల్లీ వస్తున్నాడు. మంత్రి సూర్యారావుకి జపాన్ విదేశాంగ మంత్రికి మధ్య అగ్రిమెంట్ జరిగే హాల్ అది. ప్రభుత్వాధికారులతో హడావిడిగా ఉంది. జపాన్ నుంచి నౌక వస్తోంది. దాని తాలూకు కాగితాలపై పరస్పరం సంతకం పెట్టుకోవాలి. మీరు జపాన్ రావాలి ఆహ్వానించాడు జపాన్ విదేశాంగ మంత్రి. షూర్ అంటున్నాడు సూర్యారావు. అదే సమయానికి సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు. సార్, ఎవరో స్వామి తాలూకు మనిషట, కుదరదని ఎంత చెప్పినా వినటం లేదు, వెంటనే మిమ్మల్ని చూడాలని అడుగుతున్నాడు అన్నాడు. సూర్యారావు భ్రుకుటి ముడిపడింది. ఇప్పుడే వస్తున్నానంటూ పక్క ఛాంబర్లోకి వెళ్ళాడు. చాలా చిన్న గది అది. కిటికీలకు పరదాలు వేలాడుతున్నాయి. ఎయిర్ కండిషనర్ వల్ల చల్లగా ఉన్నది ఆ గది. ఒక గోడకి నెహ్రూ, మరొక గోడకి ఇందిరాగాంధీ పటాలు వేలాడుతున్నాయి. బయట హడావుడి లీలగా లోపలికి వినిపిస్తూ ఉంది. విహారీ గది మధ్యలో కూర్చుని ఉన్నాడు. నువ్వా అన్నాడు సూర్యారావు కోపంగా. జవాబుగా విహారీ నవ్వాడు. స్వామి పేరెందుకు చెప్పావు? అసలెందుకు వచ్చావు? ఇంత హడావుడి టైంలో నిన్ను బయటికి రప్పించాలంటే స్వామి పేరు ఉపయోగించక తప్పలేదు. ఇంకెందుకు వచ్చానంటే అంటూ చేతిలో ప్యాకెట్ టేబుల్ మీదకు విసిరేశాడు. ఏమిటిది? నీ కూతురు ఈరోజు కట్టుకున్న చీర. వాట్? జాకెట్ కూడా ఉంది. నీకేమైనా మతిపోయిందా? పోలీస్ 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 అరవకు. బయట పత్రికా విలేకరులు కూడా ఉన్నారు. మంత్రిగారి కూతురి చీర ఎవరి దగ్గరో దొరికిందంటే పాఠకులకు కావలసినంత మేత. సూర్యారావు సర్దుకున్నాడు. ఈ చీర జాకెట్టు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నిన్నటి నుంచి నీ కూతురు ఏదో బాధతో ఉంది. ఈరోజు నా దగ్గరకు వచ్చింది. నువ్వే ముఖ్యమంత్రి పదవి కోసం చేసిన ఘాతుకాన్ని ఎవరో ఆమెకు చెప్పినట్లున్నారు. ఆ పిల్లల్ని రక్షించింది నేనే అని, ఆ వివరాలు నాకు తెలుస్తాయేమోనని కనుక్కోవటానికి వచ్చింది. సూర్యారావు పళ్ళు బిగించి చెప్పేశావా అన్నాడు. విహారీ నవ్వాడు. శత్రువు కూతురి అభినందనలు నాకు అవసరం లేదు. నేనేం చెప్పలేదు. చెప్పే టైం కూడా లేదు. మరేం చేశావు? పులిబోన్లోకి అడుగుపెట్టిన కుందేల్ని ఎవరైనా వదిలేస్తారా? దాన్ని అక్కడే బంధించి వెంటనే విమానంలో నీ దగ్గరకు వచ్చాను. దేనికి? నీతో ఒక పని చేయించుకునే షరతు మీద నీ కూతుర్ని వదిలిపెడతాను అని బేరం పెట్టడానికి. కిడ్నాపింగ్కి ఎన్ని సంవత్సరాల శిక్షో తెలుసా? నీ కూతురంటే నీకెంత ప్రేమో కూడా తెలుసు. విహారీ ముఖంలో నవ్వు మాయమైంది. నేను ఇంకో అరగంటలో ఇక్కడి నుంచి ఫోన్ చేయకపోతే అక్కడ నీ కూతురు రేప్ చేయబడుతుంది. నేను ఎంత ప్రాక్టికల్ మనిషినో చెప్పటం కోసం ఆవిడ్ని కేవలం లంగా బ్రాలతో ఉంచి నీకోసం ఈ రుజువులు తెచ్చాను. నీలాంటి రాక్షసుడు ఇంత దారుణమైన రుజువులు చూస్తే తప్ప నమ్మడని నాకు తెలుసు. నేను నీకన్నా పెద్ద రాక్షసుణ్ణని, అన్నింటికీ తెగించాలని చెప్పటం కోసమే ఇవి తెచ్చాను. ఇప్పుడు పిలువు పోలీసుల్ని కావలిస్తే. సూర్యారావు చాలాసేపు మాట్లాడలేదు. తరువాత హీనమైన కంఠంతో నీకేం కావాలి అని అడిగాడు. అలా అన్నావు బాగుంది. నాకు కావాల్సింది చాలా సింపుల్. ఏమిటది? ఈరోజు సంతకం పెట్టవలసిన కాగితాలు రేపు పెడతాం అంతే. వాట్? జపాన్ నుంచి వస్తున్న షిప్ తాలూకు కొన్ని వివరణలు కావాలి అని రేపటికి వాయిదా వేస్తావు. అది నాకు కావాల్సింది. దానివల్ల నీకేం లాభం? అది నీకు అనవసరం. నీ కూతుర్ని పువ్వుల్లో తిరిగి పొందాలంటే
ఈ పని చెయ్యాలి. ఇంత చిన్న పనే? అవును, ఇంత చిన్న పనే. తర్వాత ఇంకేం కండిషన్లు పెట్టవుగా? పెట్టను. నమ్మకం ఏమిటి? నీకు ఇంకో చాయిస్ లేదు. ఇటువంటి విషయాల్లో నమ్మకం తప్ప మరేముంటుంది? సూర్యారావు తటపటాయించి సరే అయితే అన్నాడు. రేపు ఈ పాటికి నీ కూతురు ఫోన్ చేస్తుంది, క్షేమంగా మీ ఇంటి నుంచి. విహారీ వెళ్ళిపోయాడు. సూర్యారావు అలాగే నిలబడిపోయాడు. రేపటి వరకు ఈ సంతకాలు వాయిదా వేయడం అంత కష్టం కాదు. విహారీ ఈ కోరిక ఎందుకు కోరాడో అర్థం కాలేదు. మహాసముద్రాల్లో బ్రహ్మాండమైన వాయుగుండం కూడా చిన్న సుడిగాలితోనే ప్రారంభం అవుతుందని అతడికి తెలియదు. అనంతానంత స్వామి ఎక్కువగా నవ్వడు. అతడి నుదుటి మీద గీతలే అతడి మనోకాఠిన్యాన్ని సూచిస్తూ ఉంటాయి. అతడికి నవ్వు తెప్పించిన వార్త చాలా చిన్నది. జమ్మూలో కొంతమంది జనం దూరదర్శన్ రామాయణ వస్తున్న సమయానికి కరెంటు పోవటంతో ఉద్రిక్తులై కరెంట్ ఆఫీసుని తగలబెట్టేసిన వైనం గురించిన వార్త అది. రామ్లాల్, ఈ వార్త చూసావా అన్నాడు స్వామి. రామ్లాల్ పేపర్ తీసుకుని చదివాడు. అతడికి ఆశ్చర్యం వేసింది. అయితే ఆ ఆశ్చర్యం పేపర్లో వార్త చదవటం వల్ల వచ్చింది కాదు. స్వామి ఆనందంగా ఉండటాన్ని, అనుచరులతో అంత చనువుగా మాట్లాడటాన్ని మొదటిసారి చూడటం వల్ల వచ్చింది. ఏమున్నది స్వామి అందులో అన్నాడు. ఏమున్నదా? ఏమీ లేదు. మొన్న నువ్వెందుకు ఆ కరెంటు కాల్ ఆఫీస్ని బాంబు పెట్టి పేల్చేసేటంతగా ఆవేశపడ్డావు? స్వామి ప్రశ్నకి రామ్లాల్ సిగ్గుపడ్డాడు. అతడు ప్రాణాలు తీసే కిరాతకుడే, కానీ అతనిలో చిన్న బలహీనత ఉంది. తన ఇద్దరు కొడుకులంటే ప్రాణం. ఆ రోజు స్వామి పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపమన్నప్పుడు అతడు చటపటాయించింది అందుకే. అతడి తోటి అనుచరులు కూడా ఆ విషయమై అతడు మంచి మూడ్లో ఉన్నప్పుడు జోక్ చేస్తూ ఉంటారు. అదేమిటి, ప్రొఫెషనల్స్కి కుటుంబాలు ఉండకూడదా అని అతడు తిరిగి జోక్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు అతడు కరెంట్ కాల్ ఆఫీస్ని కాల్ చేసే ప్రయత్నం చేసింది కూడా అందుకే. అతడి ఇద్దరి పిల్లల్లో ఒకడు 7వ క్లాస్, రెండో వాడు 6వ క్లాస్ చదువుతున్నారు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కరెంటు పోయింది. పిల్లలు ఏడవటం మొదలుపెట్టారు. రామ్లాల్ కరెంట్ కాల్ ఆఫీస్కి ఫోన్ చేశాడు. వచ్చినప్పుడు వస్తుంది, ఓపిక పట్టాలి అన్నారెవరో అట్నుంచి. ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవటానికే ఫోన్ చేసింది అన్నాడు అసహనంగా. వచ్చే సంవత్సరం అని ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. పెట్టేసే ముందు అవతల నుంచి నవ్వులు కూడా వినిపించాయి. రామ్లాల్ కారులో 2 బాంబులు వేసుకుని బయలుదేరాడు. 5 నిమిషాల తర్వాత ఆ ఆఫీసు పునాదులతో సహా పేలిపోయింది. ఆ విషయాన్నే రామ్లాల్కి ఇప్పుడు గుర్తు చేశాడు స్వామి. తర్కానికి అందని అతి విచిత్రమైనది మనిషి ప్రవర్తన. రామ్లాల్ క్రికెట్ చూడటానికి వీలు కాలేదని ఆవేశపడటం కల్పిత కథగా అనిపించవచ్చు, కానీ ఇదిగో చూడు, ఉదాహరణలతో సహా ఇక్కడ ఒక పేపర్ న్యూస్. ఇదే ఆవేశం మన పనిని సానుకూలపరచబోతూ ఉంది. ఉప్పెనలా పొంగే జనప్రవాహం ముందు ఏ ప్రభుత్వమూ ఆగలేదు. రేపు విజయదశమికి నేను నియంత్రణయ్యే ముహూర్తాన్ని ఏ శక్తి ఆపలేదు అంటూ బిగ్గరగా నవ్వాడు. అదే సమయానికి ప్రక్కనున్న ఫోన్ మ్రోగింది. నేను మహేష్ భట్ని. ఏం భట్? భట్ మంత్రిత్వ శాఖలో సెక్రటరీ, స్వామికి కావలసినవాడు. జపాన్ నుంచి రావాల్సిన షిప్ విషయమై సూర్యారావు ఒప్పందం మీద సంతకం పెట్టలేదు. ఏమిటి? ఏవో సాంకేతిక కారణాలంటూ రేపటికి వాయిదా వేశాడు. స్వామి భృక్కుటి ముడిపడింది. రేపు ఆ జపాన్ మినిస్టర్ బెంగళూరు వెళ్తున్నాడు కదా? అవును, అక్కడి ఉత్సవాలలో పాల్గొని ఎల్లుండి వస్తాడు. అంటే అవతల ఎల్లుండి కానీ సంతకాలు అవవు. స్వామి ఫోన్ పెట్టేశాడు. ఏమిటంత సాంకేతిక కారణాలు? అతడికి చిరాగ్గా అనిపించింది. సరిగ్గా విజయదశమికి ముందు రోజు ఆ ఓడ భారతదేశం వచ్చేట్టు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ 3 రోజుల ఆలస్యం వల్ల గోల్డెన్ దీవి దగ్గర ఆయుధాల మార్పిడి ఒక్క రోజులో ముందు 4 అనుకున్నది దాన్ని పూర్తి చేయాల్సి వస్తుంది. అసాధ్యం కాదు, కానీ చాలా హడావిడి. స్వామి అసహనంగా కదిలాడు. ఏదో అపశృతి. అంతలో పరమేశ్వరం అక్కడికొచ్చాడు.
స్వామి జరిగిందంతా చెప్పాడు. ఎందుకు సూర్యారావు ఇలా చేశాడో అర్థం కావటం లేదు. 3 రోజులు ఆలస్యమా? సరిగ్గా 3 రోజులా? పరమేశ్వరం అన్నాడు. అతడి కంఠంలో అనూహ్యమైన ఆందోళన గోచరించింది. ఎందుకు అలా అడుగుతున్నావు పరమేశ్వరం? ఇక్కడ సంతకం అయిన మరుక్షణం అక్కడ ఓడ బయలుదేరే ఏర్పాట్లు చేశాం కదా. కానీ ఆ రోజు బుద్ధుడి తాలూకు పండుగ. మనకన్నా జపనీయులు ఎక్కువ సెంటిమెంటలిస్టులు. ఆ రోజు ఎటువంటి పని చెయ్యరు. కానీ అక్కడి మాఫియా మనకు సాయం. అతడి మాటలు పూర్తి కాలేదు. మాఫియా కన్నా మతం గొప్పది స్వామి. పరమేశ్వరం మాటలు బాణాల్లా తగిలే. తన ఆయుధం వెనుదిరిగి వచ్చి తననే డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది. అపశకునం 5 రంగుల్లో కనిపించింది. విసుగ్గా ఫోన్ లాక్కున్నాడు. తనే స్వయంగా సూర్యారావుకి ఫోన్ చేశాడు. అటు నుంచి సూర్యారావు లైన్లోకి రాగానే, ఏమిటి, ఏమైంది అని అరిచాడు కోపంగా. సూర్యారావు జవాబు చెప్పడానికి కాస్త తటపటాయించాడు. కూతురి కిడ్నాప్ విషయం ఫోన్లో చెప్పటం అనవసరం అనిపించింది. కొంచెం ఇబ్బంది వచ్చింది స్వామి, అందువల్ల ఆలస్యమైంది అన్నాడు. ఏమిటా ఇబ్బంది? అట్నుంచి కటువుగా వినపడింది. సూర్యారావు కూడా కాస్త కోపం వచ్చింది. ఇంతకుముందు మనిషి కాడు, అతడు మంత్రి. అదీగాక ఈ స్వామి అనవసరంగా తన కూతురుతో తను చిన్నపిల్లల్ని చంపడం ద్వారా, తన మీద తనే హత్యా ప్రయత్నం చేసుకోవటం ద్వారా మినిస్టర్ అయ్యాడన్న విషయం చెప్పాడు. ఆ కోపం కూడా ఉంది. దానితో ప్రభుత్వం అన్నాక చాలా ఇబ్బందులుంటాయి స్వామి, అవన్నీ ఎలా చెప్పను అన్నాడు. ఈ లోపులో స్వామి దగ్గర నుంచి పరమేశ్వరం ఫోన్ తీసుకున్నాడు. నువ్వు చేసిన ఈ పని వల్ల విజయదశమి నాటికి షిప్ భారతదేశం చేరుకోదు. మన ప్రోగ్రాం 4 రోజులు ఆలస్యమవుతుంది. నేను చేసింది 1 రోజు ఆలస్యమే. అవన్నీ చెప్పడానికి టైం లేదు. అసలేం జరిగిందో చెప్పు. నా కూతుర్ని నీ కొడుకు కిడ్నాప్ చేశాడు. వాట్? అవును, 1 రోజు టైం అడిగాడు అంతే. నువ్వేమో ఫూలిష్గా బుట్టలో పడిపోయావు. కూతురి మీద ప్రేమ ఉండటం ఫూలిష్నెస్ కాదు. విహారీ నీ కూతుర్ని ఏమీ చేసి ఉండేవాడు కాదు. నువ్వు ఎలా గ్యారంటీ ఇవ్వగలవు? మాకు ఈ విషయమంతా చెప్పవలసింది. టైం లేదు. చీర తీసుకొచ్చి చూపించాడు. నిర్ణయం ఆలస్యం అయితే జాకెట్ కూడా వస్తుందన్నాడు. పని కన్నా ఈ అనుబంధాలు ముఖ్యం కాదు. అందులోనూ ఏం జరగదని తెలుసు కూడా. అప్పటికే ఎర్రబడిన సూర్యారావు ముఖం ఈ సమాధానంతో మరింత కందిపోయింది. కొడుకునే చంపడానికి ప్లాన్ వేసిన వాడివి, నీకు అనుబంధాల సంగతేం తెలుస్తుందిలే అని పరమేశ్వరం ఇట్నుంచి ఏదో అనబోయే లోపులో ఫోన్ పెట్టేశాడు. పరమేశ్వరం ముఖంలో మారుతున్న భావాలు గమనించి స్వామి అడిగాడు, ఏం జరిగింది? ఏం లేదు. సూర్యారావు కూతుర్ని విహారీ కిడ్నాప్ చేశాడట. సంతకం పెట్టడం 1 రోజు ఆలస్యం చేస్తే చాలు, కూతుర్ని వదిలేస్తానన్నాడట. అదేం కండిషన్? అదే నాకు అర్థం కావటం లేదు. పరమేశ్వరం, నువ్వు తెలివైన వాడివి. నీ అంత తెలివైన వాడు ఇంకొకడు లేడు అని నా ఉద్దేశ్యం. నీ కొడుకు నీకన్నా తెలివైన వాడిలా కనబడుతున్నాడు. అతడు ఏదో ఎత్తు వేసి ఉంటాడు. దాన్ని కనుక్కోలేవా? బహుశా సూర్యారావుకి మనకి మధ్య విభేదాలు సృష్టించడానికి ఈ ప్లాన్ వేసి ఉంటాడు. 1 రోజు ఆలస్యం అవటం వల్ల విభేదాలు వస్తాయని ఎలా అనుకుంటాడు? అడిగాడు స్వామి. మీరు అనుచరుల నుంచి స్పష్టమైన క్రమశిక్షణ ఆశిస్తారని అతడికి తెలిసి ఉంటుంది. మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేయడం అంటే మాటలు కాదు. అంత రిస్క్ తీసుకున్నాడు. కేవలం 1 రోజు అంటే మినిస్టర్ కూడా పోలీసులకు ఫోన్ చేయడు. 1 రోజు అంటే మినిస్టర్ కూడా పోలీసులకు ఫోన్ చేయడు. అందువల్లే 1 రోజు కండిషన్ పెట్టుంటాడు. కానీ 1 రోజు అనుకున్నది 4 రోజులు అవటం వల్ల విజయదశమి దాటిపోయి మీకు బాగా కోపం వస్తుందని, సూర్యారావు మీద యాక్షన్ తీసుకుంటారని అనుకుని ఉంటాడు. ఆ విధంగా స్పర్ధ వస్తుందని భావించి ఉంటాడు. పరమేశ్వరం సాలోచనగా అన్నాడు. స్వామి పరమేశ్వరం దగ్గరకొచ్చి భుజం తట్టి, గుడ్, అదే జరిగి ఉంటుంది. కానీ మనం అంత తేలిగ్గా బుట్టలో పడతామని అనుకుంటే నీ కొడుకు చాలా పొరపాటు పడ్డాడు అంటూ నవ్వాడు. పరమేశ్వరం కూడా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నిజానికి పరమేశ్వరం కూడా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిజానికి జరిగింది అది కాదు. పొరపాటు పడింది వాళ్ళిద్దరే. హలో, సూర్యారావు స్పీకింగ్. నేను విహార్ని మాట్లాడుతున్నాను.
నువ్వు చెప్పినట్టే ఆ సంతకాలు పెట్టడం ఒక్కరోజు పాటు ఆఫ్ చేశాను. ఇంకా నా కూతుర్ని వదలలేదేమిటి? ఇంకా ఒక్కరోజు పూర్తి కాలేదుగా సూర్యారావు. 24 గంటలు పూర్తి కానీ తప్పక వదిలేస్తాను. ఈ రాత్రి నా కూతురు నీ దగ్గర ఉండటం ఇష్టం లేదు. నా మీద నమ్మకం ఉంచి వదిలే. నా మీద మీరు నమ్మకం ఉంచండి. రేపొద్దున వదిలేస్తాను. ఈ లోపల నాకు చిన్న సాయం కావాలి. ఏంటది? ఇప్పుడు మీరెక్కడికి వెళ్తున్నారు? గెస్ట్ హౌస్కి. ఇంతకీ నీ పని ఏమిటో చెప్పలేదు. నాకు అర్జెంటుగా 5,000 కావాలి. మిస్టర్, నీ కోర్కెలు ఒక్కటొక్కటే పెరుగుతున్నాయి. నేను ఇవ్వను. చాలా అవసరం. రేపు ఇంకా అడగవని నమ్మకం ఏమిటి? సూర్యారావు, నావి చాలా చిన్న కోరికలు. అడగదలుచుకుంటే మొదటే 50,000 అడిగి ఉండేవాడిని. చెప్పు, అడిగితే ఇచ్చేవాడివి కావా? సూర్యారావు మాట్లాడలేదు. రాత్రికి వస్తాను. 5,000 సిద్ధంగా ఉంచు. నా కూతురు రేపు ప్రొద్దున్నే క్షేమంగా వస్తుంది. ఫోన్ కట్ అయింది. సూర్యారావుకి అర్థం కాలేదు. ఎందుకు అంత అర్జెంటుగా అతను 5,000 అడిగాడు? అతను అన్నట్టు అనుకోని అవసరం వచ్చిందేమో. నిజంగా బ్లాక్మెయిలర్ అయితే 5,000తో సరిపెట్టాడు. సూర్యారావు గెస్ట్ హౌస్కి బయలుదేరాడు. ఇక్కడితో యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం 7వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.